టీమిండియా తొలి సవాల్కు సిద్ధమైంది. శ్రీలంకతో 3 టీ20ల సిరీస్లో తలపడబోతోంది. వరల్డ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగబోతోంది. కోహ్లీ, రోహిత్ లేకుండా భారత జట్టు ఆడబోతోంది. అన్ని విభాగాల్లోనూ టీమిండియా బలంగానే ఉంది. కానీ సూర్య కెప్టెన్సీ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో స్టాండ్ ఇన్ కెప్టెన్ గా స్కై వ్యవహరించాడు. రోహిత్ పాండ్యా అందుబాటులో లేనప్పుడు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో సిరీసుల్లో కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు పాండ్యా జట్టులో ప్లేయర్ గా మాత్రమే ఉన్నాడు. వైస్ కెప్టెన్సీ గానీ లేదు. 2026 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు సూర్యకే జేకొట్టారు. దీంతో అందరి చూపు స్కై మీదే పడబోతోంది. ఫస్ట్ ఛాలెంజ్ లో ఎంతవరకు సక్సెస్ అవుతాడన్నది డిస్కషన్ పాయింట్ గా మారింది. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ కూడా శ్రీలంకతో సిరీస్తోనే ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే జట్టు ఎంపికలో తన మార్క్ చూపించాడు. అయితే లంకతో తొలి టీ20లో ఎవరిని గౌతి ఎంపిక చేస్తాడనేది ఉత్కంఠగా మారింది. ఓపెనర్లుగా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ బరిలో దిగుతారనడంలో డౌట్ లేదు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. 2026 టార్గెట్ గాని గిల్, జైస్వాల్ జోడీపై టీం మేనేజ్మెంట్ ఫోకస్ పెట్టింది. వన్ డౌన్ లో రిషబ్ పంత్ ఆడబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో నెంబర్ 3 ప్లేయర్ గా రిషబ్ ఆకట్టుకున్నాడు. ఫియర్లెస్ క్రికెట్ తో కట్టిపడేశాడు. పంత్ జట్టులో ఉన్నాడంటే సంజు శాంసన్ బెంచ్కు పరిమితమైనట్టే. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ భారాన్ని మోయబోతున్నాడు. నెంబర్ 4లోనే స్కై కొనసాగడం ఖాయం. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ను సమన్వయం చేస్తూ పరుగులు సాధించాల్సిన బాధ్యత సూర్యపైనే ఉంది. హార్దిక్ పాండ్యా కూడా కీలకం కాబోతున్నాడు. ఫినిషింగ్ రోల్లో రింకు బరిలో దిగుతాడా, లేదంటే దూబే, రియాగ్ పరాగ్ వైపు టీం మేనేజ్మెంట్ చూస్తుందా అనేది ఆసక్తికరం. కొంతకాలంగా దూబేకు వరుసగా అవకాశాలొస్తున్నాయి. పేస్ ఆల్రౌండర్ కావడం శివంకు అడ్వాంటేజ్ అవుతోంది. ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ బరిలో దిగుతాడు. టీ20 వరల్డ్ కప్ లో అక్షర్ అద్భుతంగా రాణించాడు. అదే ఫామ్ ను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ కూడా తుది జట్టులో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. పేస్ విభాగంలో హర్షదీప్ సింగ్ కీలకం కానున్నాడు. రెండో సీమర్ గా సిరాజ్ బరిలో దిగే అవకాశాలున్నాయి. ఖలీల్ అహ్మద్ బెంచ్కే పరిమితమవుతాడనే అంచనాలున్నాయి. మొత్తంగా తొలి పరీక్షను భారత జట్టు ఎలా ఎదుర్కొంటుందనే చర్చ అభిమానుల్లో ఉంది.